పోలింగ్ కు వారం రోజులే సమయం మిగిలి ఉండటం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం మరింత ఊపందుకుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఉదయం నుంచి రాత్రి వరకు ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇంటింటికి తిరిగి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఆముదాల వలసలో తెలుగుదేశం అభ్యర్థి కోన రవికుమార్ ఇంటింటా ప్రచారం చేపట్టారు. వైకాపా అభ్యర్థి తమ్మినేని సీతారాం వార్డుల్లో తిరిగి ప్రచారం చేశారు. పాలకొండలో తెలుగుదేశం అభ్యర్థి జయకృష్ణ సోదరి మాధురి ఇంటింటికి తిరిగి ఓట్లు అభ్యర్థించారు. విజయనగరంలో అదితి గజపతిరాజు ప్రచారం ముమ్మరం చేశారు. ఆమెతో పాటు మాజీ ఎమ్మెల్యే గీత ప్రచారంలో పాల్గొన్నారు. పార్వతీపురంలో తెలుగుదేశం అభ్యర్థి చిరంజీవులు ప్రచార వేగం పెంచారు. కురుపాంలో కాంగ్రెస్ అభ్యర్థి సింహాచలం రోడ్ షో నిర్వహించారు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ తో పాటు ఎంపీ అభ్యర్థి భరత్, తల్లి శ్రీమణి ఇంటింటికి తిరుగుతూ సైకిల్ గుర్తుకే ఓటు వేయాలని కోరారు. తూర్పుగోదావరి జిల్లా పెదపూడి మండలంలో తెలుగుదేశం ఎంపీ అభ్యర్థి మాగంటి రూప, అనపర్తి అసెంబ్లీ అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి రోడ్ షో నిర్వహించారు. పి గన్నవరం నియోజకవర్గంలో తెదేపా అభ్యర్థి స్టాలిన్ బాబు ప్రచారం నిర్వహించగా మహిళలు హారతులిచ్చి స్వాగతం పలికారు. కడలివారిపాలెంలో రాజోలు తెదేపా అభ్యర్థి గొల్లపల్లి సూర్యారావు ప్రచారం చేశారు. ఆలమూరు మండలం చింతలూరులో జనసేన అభ్యర్థి బండారు శ్రీనివాస్ ఇంటింటికి తిరిగి ఓట్లు అభ్యర్థించారు. కడియం మండలం వేమగిరిలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మురళీమోహన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కాకినాడ గ్రామీణ నియోజకవర్గం గంగనపల్లిలో వైకాపా అభ్యర్థి కన్నబాబు ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. ఇంద్రపాలెం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి దంపతులు కార్త వీర్యార్జున హోమం నిర్వహించారు. ఉండి నియోజకవర్గంలో జగన్ సోదరి షర్మిల రోడ్ షో నిర్వహించారు. ఉంగటూరు నియోజకవర్గం కైకరంలో తెదేపా అభ్యర్థి గన్ని వీరాంజనేయులకు మద్దతుగా ముళ్లపూడి బాపిరాజు ప్రచారం చేశారు. విలీన మండలాలు కుక్కనూరు, వేలేరుపాడులో తెదేపా విస్తృత ప్రచారం నిర్వహించింది. పోలవరం తెలుగుదేశం అసెంబ్లీ అభ్యర్థి బొరగం శ్రీనివాసరావు, ఏలూరు పార్లమెంట్ అభ్యర్థి మాగంటి బాబు తనయుడు రామ్జీ ప్రచారంలో పాల్గొన్నారు. పాలకోడేరు మండలం కుముదవల్లి తెలుగుదేశం నేతలు ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. ఏలూరులో తెలుగుదేశం తరపున సినీ నటి రేవతి ప్రచారం నిర్వహించారు. జంగారెడ్డిగూడెంలో తెలుగుదేశం వైకాపా నేతలు ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు. కృష్ణా జిల్లా నందివాడ మండలంలో గుడివాడ తెలుగుదేశం అభ్యర్థి దేవినేని అవినాష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయనతో పాటు ఆప్కాప్ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. గుడివాడలో అవినాష్ తరపున ఆయన సోదరి క్రాంతి ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి బత్తిన రాము ప్రచారంలో పాల్గొన్నారు. నందిగామ నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థి తంగిరాల సౌమ్య గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. గుంటూరు జిల్లా తెనాలిలో తెలుగుదేశం నేతలు భారీ ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. రేపల్లెలో తెదేపా అభ్యర్థి అనగాని సత్యప్రసాద్ కు మద్దతుగా ఆయన సోదరి కమల ప్రచారం చేశారు. వైకాపా అభ్యర్థి మోపిదేవి వెంకటరమణకు మద్దతుగా ఆయన సతీమణి అరుణ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వినుకొండ నియోజకవర్గం నాగిరెడ్డిపల్లిలో తెదేపా అభ్యర్థి జీవి ఆంజనేయులు తాపి మేస్త్రి అవతారమెత్తారు.